హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆషాఢ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్. మనకి ఈ ఆషాఢ మాసము అధిక ఆషాఢ మాసం కూడా వచ్చిందండి. జ్యేష్ఠ మాసం అని కూడా అంటారు. అధిక మాసం రావటం వల్ల ఈసారి కొంచెం లేటుగా ఆషాఢ మాసం ప్రారంభమైంది. అసలైన ఆషాఢ మాసం అండి. అధిక మాసం అనేది ఎప్పుడు, అసలు అధిక మాసం అంటారా, జ్యేష్ఠ మాసం అంటారా, అప్పుడు ఏమేమి చేయాలి, ఏం చేయకూడదు, గృహప్రవేశాలు, ఇంకా శుభకార్యాలు చేయొచ్చా లేదా, ఇలాంటివన్నీ నేను మరొక వీడియోలో చెప్తానండి. ఇప్పుడైతే ఆషాఢ మాసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో తెలుగు క్యాలెండర్ ప్రారంభం తేదీ అండి. మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండింటికి సంబంధించి చెప్తాను. ఇంకా ఈ ఆషాఢ మాసంలో కొన్ని విశేషమైన రోజులు కూడా ఉన్నాయి. అవి ఏమిటో కూడా ఈ వీడియోలో చెప్తానండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో అనుసరించే సాంప్రదాయ హిందూ క్యాలెండర్ ప్రకారం చెప్తున్నానండి. ఆషాఢ మాసం అనేది 4వ నెల. తెలుగు ఆషాఢ మాసం జూలై 15 నుండి ఆగస్టు 12 వరకు ఉంటుందండి. ఇది అసలైన ఆషాఢ మాసం. జూలై 15 నుండి ఆగస్టు 12 వరకు ఆషాఢ మాసం ఉంది. ఈ మాసంలో కొన్ని పవిత్రమైన రోజుల్లో గురు పూర్ణిమ, చాతుర్మాస ప్రారంభం మరియు శయన ఏకాదశి ఉన్నాయండి. ప్రసిద్ధి బోనాల పండుగ. మన తెలంగాణ వాళ్ళు బోనాల పండుగ ఆషాఢ మాసంలోనే ఆదివారాల్లో జరుగుతూ ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ తెలుగు క్యాలెండర్ ప్రకారం మనకి ఈ 2026 ఆషాఢ మాసం జూలై 15 నుండి ప్రారంభమయ్యి ఆగస్టు 12 వరకు ఉంటుంది. ఇది మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.